మనకి క్రికెట్లో చూస్తే ఒక 3 టీమ్స్ ఒక లెక్కలాగా ఉంటాయి. దాని తర్వాత మిగతా టీమ్స్ అన్నీ వేరే లెక్కలాగా ఉంటాయి. ఎందుకు? మనకి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఇండియా పరిస్థితి చూసామనుకోండి, వాళ్ళ ప్లేయర్స్ అసలు రిటైర్మెంట్ ఇచ్చి వేరే లీగ్స్ ఆడదాం అనే ఆలోచన రాదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ మొత్తంలో డబ్బు ఉంది. దాని తర్వాత ప్లేయర్స్కి కూడా అదే కాంట్రాక్ట్లో ఎక్కువ అమౌంట్ ఇస్తూ ఉంటారు. మరి మిగతా టీమ్స్లో చూసుకుంటే వాళ్ళకి వాళ్ళ బోర్డ్స్ చాలా పూర్గా ఉంటాయి. దాని తర్వాత వాళ్ళకి ఇచ్చే అమౌంట్ కూడా చాలా తక్కువగా ఉండేది. అందుకని చెప్పేసి వాళ్ళు బయట వేరే లీగ్స్ ఆడటానికి వెళ్తూ ఉంటారు ఇక్కడ రిటైర్మెంట్ ప్రకటించి. సో ఆ కోవలోకి వచ్చింది మనకి వెస్టిండీస్ టీము, అలాగే సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఈ టీమ్స్ అన్నీ సేమ్ అదే విధంగా నడుస్తూ ఉన్నాయి. సో మరి అందుకని చెప్పేసి రీసెంట్గా బ్రెయిన్ లారా కూడా దీని గురించి రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే లారా ఏమంటున్నాడంటే, ఇప్పుడు వెస్టిండీస్ టీం ఈ రేంజ్లో పడిపోవడానికి, దాని తర్వాత రీసెంట్గా కొంతమంది ఏజ్ ఉన్నా సరే 29 ఇయర్స్లో మనకి నికోలస్ పూరన్ బయటికి వెళ్ళిపోయాడు. అటువైపు సౌత్ ఆఫ్రికా కల్లా చూసుకుంటే హెన్రీ క్లాసన్ బయటికి వెళ్ళిపోయాడు. సో ఇలాగ జరుగుతుందంటే దీని అందరికీ కారణం ఏదైనా ఉందంటే మా బోర్డ్సే అని చెప్పాలని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు మిగతా ఇటువైపు ఇండియా కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇంగ్లాండ్ కానీ ఇవేం చేస్తున్నాయి, ఇప్పుడు మీరు కనుక బయటికి వెళ్ళాలి అంటే 2 సంవత్సరాలు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత 2 సంవత్సరాల దాకా వేరే లీగ్స్ ఆడటానికి లేదు అనే ఒక రూల్ తీసుకొచ్చింది. సో మరి దాంతోపాటు ఇక్కడ మీరు ఆడుతూ ఉన్నారంటే ఆటోమేటిక్గా మీరు వేరే లీగ్స్ ఆడడానికి వీల్లేదు అనే విధంగా రూల్ తీసుకొచ్చింది. అదే రూల్స్ మరి ఈ చిన్న చిన్న బోర్డ్స్లో వీళ్ళు తీసుకురాలేకపోతున్నారు. ఎందుకంటే మరి ఇక్కడ అమౌంటే తక్కువగా ఉంది. సో అమౌంట్ తక్కువ ఉన్నప్పుడు వీళ్ళు అమౌంట్ ఏమైనా ఎక్కువ ఇస్తారా? ఇచ్చే పరిస్థితి లేదు. సో మిగతా టీమ్స్ చూసుకుంటే ఇండియా, అలాగే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వీళ్ళు చూసుకుంటే అమౌంట్ ఎక్కువ ఇస్తారు. సో అక్కడే ఉంచుకుంటారు. వీళ్ళకి అమౌంట్ తక్కువ ఇచ్చి అక్కడే ఉండాలి అంటే ఎవరు కూడా ఉండరు. సో మరి ఇదంతా కూడా మా బోర్డు తప్పిదమే. సో దానివల్ల ఈ విధంగా తయారవుతుందని చెప్పేసి రీసెంట్గా లారా కూడా మాట్లాడాడు అనమాట. సో ఏదైనా సరే మరి లారా చెప్పిన వ్యాఖ్యలను బట్టి మరి మీరు ఏకీభవిస్తారా లేదా? సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.